ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరం కూడా పొందుకుందామండి. వాక్యం సెలవిస్తుంది, యెరూషలేమా సంఘమా పరిశుద్ధులారా దేవుణ్ణి కొనియాడండి అని చెప్పి వాక్యము సెలవిస్తుంది. దేవుని కొనియాడటం అనేది చాలా కష్టమండి. మనిషి అన్నీ చేస్తాడు, దానాలు చేస్తాడు, ధర్మాలు చేస్తాడు, కానుకలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మనస్సు నిలుపుకొని దేవుని స్తుతించడం అనేది చాలా కష్టం. దేవుని స్తుతించడమ్మా, ఆరాధన చేయండి అంటే మొదట 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు ఏం చేస్తారు? స్తోత్రం స్తోత్రం అంటారు. తర్వాత ఏమైందండి? నిద్ర వస్తూ ఉండిద్ది. కానీ స్తుతులలో ఏముండిద్దంటే శక్తి ఉండిద్దండి. స్తుతించుట ద్వారా మనం దేవుని చక్కగా గణపరచగలుగుతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం చూసినట్లయితే మరి యెరూషలేమా సంఘమా పరిశుద్ధులారా దేవుని కొనియాడని వాక్యం సెలవిస్తుంది. ఎలా కొనియాడాలండి? దేవుణ్ణి చక్కగా ఆయన్ని ఘనపరుస్తూ ఆయన్ని చక్కగా స్తుతిస్తూ ప్రతి ఒక్కరం కూడా దేవుని నామాన్ని ఘనపరచాలి. దేవుని కనపరచుటలో గొప్ప ఆశీర్వాదం ఉందండి. ఈ రోజున అనేక మంది నోళ్ళు ఏమైపోతాయంటే ముయ్యబడుతున్నాయి. దేవుని ఘనపరచలేకపోతున్నారు, దేవుని స్తుతించలేకపోతున్నారు. కానీ స్తుతుల మూలంగా ఎంతో గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. అయితే వాక్యాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే గమనించండి, ఈ రోజుల్లో దేవుని స్తుతించండి అంటే గొప్ప దరిద్రం ఏంటంటే ఈ రోజున స్తుతించడానికి కూడా ఏమొస్తున్నాయి అంటే పుస్తకాలు వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? పుస్తకాలు. 1000 స్తుతులు అన్న పేరుతోటి దేవుని నామాన్ని ఎలా స్తుతించాలో పుస్తకాలు వస్తున్నాయి. పరిశుద్ధుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం అని ఒక్కొక్క మాటకి స్తోత్రం స్తోత్రం అని 1000 స్తుతులు అన్నట్లుగా పుస్తకాలు ఈ రోజున మనము బయట మరి బుక్ షాల్లో మనము చూడగలుగుతున్నాం. చూడండి, మనం దేవుని స్తుతించేది ఎలా స్తుతించాలంటే ఆత్మతోనూ సత్యముతో మనం దేవుని స్తుతించాలి. ఎవరో ట్రైనింగ్ ఇచ్చినట్లుగా దేవుడిని మనం స్తుతిస్తే దేవుడు కార్యాలు చేస్తాడంటండి. కార్యాలు చేస్తాడా? ఎవరో రాసిన పుస్తకాలు వారికి దేవుడు ప్రేరేపించి వాళ్ళు దేవుడికి ఇచ్చాడు, తప్పులేదు. వాళ్ళకి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తున్నారంటే చక్కగా వాళ్ళు సంతోషంతోటో లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన తలాంతో అన్నట్లుగా ఏం చేశారంటే చక్కగా 1000 స్తుతులు అన్నట్లుగానో ఆ పేర్లు లిఖించి చక్కగా పుస్తకాలు మరి ప్రచురం చేయటం జరిగింది. మనకేమో బాగానే ఉన్నాంగా, మనం అందరికీ నోళ్ళు బాగానే ఉన్నాయిగా, అందరికీ కాలు చేతులు బాగానే ఉన్నాయిగా. మరి దేవుని స్తుతించడానికి కూడా యాక్టింగ్గా అది కూడా నేర్చుకోవాలా. గమనించండి, నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఒక సేవకుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనకు తెలిసిన వాళ్ళే, చెప్తే బాగోదు కాబట్టి చెప్పటల్లా. ఆ సంఘంలో ఆ సహోదరుడు వాక్యం చెప్పయ్యా అని ఎప్పుడన్నా సేవకులు చెప్తే వెంటనే ఏం చేస్తాడంటే ఫోన్ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడండి? ఫోను. ఈ రోజున వాక్యాలు చదవటానికి కూడా ఏమున్నాయండి? యాప్లు ఉన్నాయి. గమనించండి, ఏమున్నాయి? యాప్లు ఉన్నాయి. సేవకుడు ఒక విశ్వాసం నమ్మి అయ్యా కొంచెం సేపు వాక్యం చెప్పయ్యా అనగానే సరైన విశ్వాసి గల ఆత్మీయుడైతే పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకుంటాడు, ఫోన్లు పట్టుకోడండి. నువ్వు ఫోన్లు పట్టుకొని వాక్యం చెప్తున్నావు, నువ్వు ఫోన్లు పట్టుకొని బైబిల్ మధ్యలో పెట్టుకొని నువ్వు వాక్యాలు చదువుతున్నావు అంటే నువ్వేం ఆత్మీయత కలిగిన వాడివి? ఎవరిని మోసం చేయటానికి? ఆ సహోదరుడు నన్ను అడిగాడు, అక్క యాప్లో చాలా మెసేజ్లు ఉన్నాయి అక్క, నీకు కూడా ఎక్కిస్తానన్నాడు. నేనన్నా, అట్లాంటి పాప పని నేను చేసే దేవుడి దగ్గర నేను శాపగ్రస్తురాలు నేను కాలేనయ్యా. నాకు తెలియకపోతే నాకు చదవటానికి నాకు సేవకులు ఉన్నారు, నేను తెలియనప్పుడు నాకు ఇది తెలియదని చెప్పి పాస్టర్ గారిని అడిగితే నాకు చక్కగా చెప్తారు. నేను అట్లాంటి పాపానికి నేను మూట కట్టుకోనని చెప్పి చదవటం జరిగిందండి. వాక్యాలు చెప్పటానికి యాప్లు ఆన్ చేయటం, వివాహం కోసం మెసేజ్లు, చనిపోయేదానికి మెసేజ్లు, కుటుంబ ప్రార్థనలకి మెసేజ్లు, ఆరాధన చేయటానికి మెసేజ్లు, ఆరాధనలకి పాటలు మొత్తం కూడా ఎలా ఉన్నాయండి ఈ రోజున? ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లో భయంకరంగా ఉన్నాయి. దానివల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆనాడు మన పితరులు ఏ యాప్లోని అని, ఏ యూట్యూబ్లోని, ఏ ఫేస్బుక్లో అని చెప్పి దేవుని ఆరాధించారండి. ఆ రోజులో స్వచ్ఛందంగా దేవుని ఆరాధన చేశారు, స్వచ్ఛందంగా దేవుని మహిమపరిచారు కాబట్టి దేవుని శక్తిని వారు పొందుకున్నారు. ఈ రోజులో దేవుణ్ణి స్తుతించడం కూడా ఎంత మోసమైపోతున్నానండి.
దేవుని వాక్యం చెవటం అంతే మోసం చేస్తున్నారు. దేవుని స్తుతించేది కూడా అంతే మోసం చేస్తున్నారు. సేవకులు మాత్రం 24 గంటల కష్టపడి బైబిల్ తిరగేసుకొని కూర్చొని ఒక్కొక్క మెసేజ్ తయారు చేసుకోవడానికి ఉదయం కూర్చొని సాయంత్రం దాకా ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన ఆలోచన కొద్దీ ఈ మెసేజ్ మేము తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ వాక్యం చెప్పానంగానే ఈయన ముందు నుంచి ఏదో సిద్ధపడ్డట్టు, లేకపోతే ముందు నుంచే దేవుడు బాగేందో ఎదిగినట్టుగా వాక్యం చెప్పాము అనగానే వెంటనే ఫోన్లు తీసి బైబిల్ మధ్యలో పెట్టి యాప్లు ఆన్ చేసి వాక్యాలు చెప్తున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నామో. అది చాలా తప్పండి. మీరు వాక్యాలు చెప్పపోయినా ఏమి కాదు, దేవుని స్తుతించకపోయినా ఏమి కాదు, అంత పాపపు పనులు చేసి దేవుడి దగ్గర నుంచి శాపాలు దయచేసి మూట కట్టుకోవద్దు. బైబిల్ చదవండి, దేవుడు వాక్యం ఇస్తాడు. బైబిల్ చదివితే బైబిల్తో మనం చక్కగా వాక్యంతో దేవుడితో మనము సత్య సంబంధం మనం కలిగి ఉంటే దేవుడు ఆలోచన ఇస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చి ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మనం నడుచుకుంటూ మనం దీవించబడతామే. కానీ ఎవరో తయారు చేసిన మెసేజ్లు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉంటే వాటిని మనం చూసుకొని దొంగ పనులు నేర్చుకుంటూ నువ్వు చెబుతావంటే నువ్వు ఎలా దీవించబడతావు? అలా చెప్తున్నప్పుడు కనీసం మనకు ఒక చుబుక్కు మనదా? నీ చేసేది తప్పు పని, నీ చేసేది కరెక్ట్ కాదని చెప్పి మనకి అర్థం అవటం లేదండి. చాలా రాంగ్ అండి అది. దేవుని స్తుతించు, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు. దేవుని పాద సముఖంలో మోకరించి పరిశుద్ధుడా అని చెప్పి హృదయపూర్వకంగా మనసార ప్రేమగా దేవుని నామాన్ని చక్కగా కొనియాడు. అది దేవుడు చూస్తాడు. పుస్తకం ఎదురుపెట్టుకొని పరిశుద్ధుడా స్తోత్రం, చక్కగా దేవుని ఆరాధించు. నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శృంగమా, చక్కగా మనస్ఫూర్తిగా దేవుని పాద సముఖంలో చేరి చక్కగా ఆరాధించండి. ఎవరు కాదంటారు? అంతేగాని యాపుల ద్వారానో లేకపోతే 1000 స్తుతులు పుస్తకాలని చెప్పి వాటిని దగ్గర పెట్టుకొని దేవుణ్ణి అవమానకరంగా అవహేళన చేసే స్థితిలోకి దయచేసి ఎవ్వరు రావద్దండి. అది మన ఆత్మీయ జీవితానికి చాలా తప్పు. మన ఆత్మీయ జీవితంలో మనకేదో 4 మాటలు తెలిసి నేను చక్కగా చెప్తున్నాను అనుకుంటున్నావేమో, కానీ నీకు నువ్వే తెలియకుండా ఒక సోమరిపోతుగా, నీకు నీవే తెలియకుండా ఒక పాపములు పడిపోతున్నావని దయచేసి గుర్తుంచు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి గుర్తించు, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్న నీవు ఏ రీతిగా దేవుని ఆరాధన చేస్తున్నావో దేవుడిని చూస్తూ ఉన్నాడు. నీవు నిల్చుట, మాట్లాడుట, పరునుట, నడుచుట నీకు తలంపు పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు ఏ రీతి దేవుని ఆరాధన చేస్తున్నావో, ఎంత కష్టంతో దేవుడు మాటలు చెప్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా నువ్వు దేవుడి దగ్గర నుంచి చక్కగా ఆశీర్వాదం పొందుకుంటావే. కానీ ఇలాంటి వైపుకి మనము కాళ్ళు పెట్టామంటే, ఇలాంటి వైపుకు మనము తల వంచామంటే, వీటికి మనం అలవాటు పడ్డామంటే మనకే తెలియకుండా పాపములు పడిపోయినట్టు. చూడటానికి జనాలకి ఏదో చక్కగా ఆ సహోదరుడు చక్కగా 4 మాటలు చెప్తున్నారు అనుకోవచ్చు, చక్కగా వేరు పేర్లు పెట్టి దేవుణ్ణి చక్కగా కొనియాడుతున్నారు, భలే కొత్తగా ఉన్న పేర్లు అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడండి. జాగ్రత్తగా ఉండాలి, దేవుడితో చెలగట్టాలి కాదండి. ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఎంత వినయం కలిగి, విధేయత కలిగి దేవుని పాదాలు పట్టుకొని తగ్గించుకొని గోజాడుతూ ఆయన వెంబడిస్తాము, అంత ఆశీర్వాదం కలిగి ఉంటాం. దేవుడి దగ్గర యాక్టింగ్ చేసావా? నలుగురిలో నేను గొప్పగా ఉండాలని చెప్పి యాప్లు ఆన్ చేసి మెసేజ్లు కానీ చెప్పావా? దేవుడి దగ్గర నుంచి శాపాలు తెచ్చుకుంటావు. అది కరెక్ట్ కాదండి. దేవుని స్తుతించడం ద్వారా అణువణువుకు దేవుడు శక్తినిస్తాడు. మనం ఒక కార్యం జరగాలంటే దేవుని పాద సమ్ముఖంలో చేరి చెమటలు బట్టే అంతవరకు మోకరించి ప్రార్థన చేయి. పనులు చేసుకునే టైంలో పనులు చేసుకో. దేవుని ఆరాధించే టైంలో దేవుని ఆరాధించు, మోకరించు. మనస్ఫూర్తిగా నీ తల్లిని, నీ తండ్రిని ఏ రీతిగా నువ్వు చక్కగా పిలుస్తావో అలానే దేవుని పిలువు. నా కొండ, నా కోట, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా శృంగమా, నాకు తోడుగా ఉన్న దేవా, విడువనేసాయా, నన్ను జ్ఞాపకం తెచ్చుకొని కన్నీటితో దేవుని గోజాడు. దేవుడు చక్కగా నీకు కృప చూపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం ఉందే. కానీ వేరే వాళ్ళు ఎవరో రాసిన చక్కగా వదిలిన వాటిని ఎవరో మెసేజ్ తయారు చేసుకుంటే అవి యాపుల ద్వారా
నువ్వు చెప్పు, నువ్వు దేవుని స్తుతించని ఎక్కడ లేదండి వాక్యం. ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధించు. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు దేవుడికి సత్య సంబంధం కలిగి ఉండేలాగా దేవుణ్ణి ఆరాధించు. నటించబాక. వాక్యం సెలవిస్తుంది, వేషధారులకైనా పరలోక రాజ్యం ఉంది, కానీ చెప్పాలి వేశ్యలకైనా, ఎవరికండి? వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది, కానీ వేషధారులకు లేదండి. వేషధారులకు పరలోక రాజ్యం లేదు. ఎంత వ్యభిచారి అయినా సరే దేవుడి దగ్గరకు వచ్చి నన్ను క్షమించయ్యా అంటే దేవుడు చక్కగా సహాయం చేస్తాడు. నటించే వాళ్ళ దగ్గరికి దేవుడు ఆయన కళ్ళెత్తి కూడా చూడడు. చూడండి పరిశుద్ధ గ్రంథములో అలా దేవుణ్ణి ఎవరు స్తుతించారో కొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం కనుక మనము చూసినట్లయితే చూడండి 25వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ సౌలును శీలయు చదవమ్మా. పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, ఇక్కడ పౌలు గారు చక్కగా శీలయు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వాస్తవానికి వీరు స్తుతించటానికి తగిన ప్లేస్ కాదండి వారు. ఎందుకంటే వారిద్దరిని పట్టుకొని చెరసాల్లో వేశారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారంటే బందీఖానాలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారండి. అలాంటి చెరసాల్లో ఉన్నప్పుడు వారి కష్టాన్ని, బాధను వారు మరచిపోయారు. దేవుని మాటలు చెప్పుట ద్వారే కదా మాకు సమస్య వచ్చి మేము చెరసాల్లో ఉన్నాము అన్న సంగతి మరచి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ కూడా ప్రార్థన ఏర్పాటు చేశారు. చక్కగా చెరసాల్లో ఉండి చక్కగా పాటలు పాడుతున్నారని మధ్యరాత్రి వేళ దేవుని కీర్తిస్తున్నారు, దేవుని కొనియాడుతున్నారు. ఎందుకు కీర్తిస్తున్నారు, ఎందుకు కొనియాడుతున్నారు? వారు చెరసాల బంధించబడి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క సహాయం నిమిత్తం వారు ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క స్తుతులకు చెరసాలన్నీ కూడా ఏమైపోయినాయండి? బ్రద్దలైపోయినాయి, తెరవబడ్డాయి. చూడండి, ఒక ఇనుప సంఖ్యలు, ఒక ఇనుప గడియలు సామాన్యంగా విడిపోతాయా? ఇనుముకి ఎంత బలం ఉందో, ఇనుముకి చాలా బలం ఉందండి. అది అందుకే మనము మరి డాబాలు కట్టేటప్పుడు కూడా ఏటిని బట్టి కట్టరు, కట్టేది ఏంటండి? ఇనుములను బట్టి. ఇనుములు అంత గట్టిగా ఉండిద్ది. అంత గట్టివి, అంత దృఢంగా ఉండేవే దేవుని స్తుతులకి ఏమైనావంటే అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. దేవుని మనస్ఫూర్తిగా ఆ రీతిగా స్తుతిస్తే అంతే గడ్డు పరిస్థితులు, అంత దృఢంగా ఉన్న పరిస్థితులు, మనం చెప్పుకోలేని పరిస్థితులు, మోయలేని బాధలు, ఎవరికి చెప్పుకోలేని స్థితిగతులు కూడా దేవుడు నీ స్తుతుల మూలంగా నీకు చక్కగా దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతించు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని స్తుతించు. దేవుని స్తుతించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి. బాధలోంచి, శాపాల్లోంచి, ఉపద్రవాల్లోంచి, అనేక హింసల్లో నుంచి, లేని స్థితిలో నుంచి, లేమిలో నుంచి దేవుడు పైకి లేవనెత్తుతున్నాడే కానీ స్తుతించి పాడైపోయిన వారు, ప్రార్థించి పాడైపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు. మన జీవితంలో కూడా ఎంతో మందిని మనము చూసి ఉన్నాం. అందుకే సేవకులు ఎవరి విషయాలు ఏమి చెప్పినా సరే అన్నీ ఇని ఒకే ఒక మాట చెప్తాం. ఏమనంటే ప్రార్థన చేద్దాంలేమ్మా అంటారు. వాళ్ళు పాపం ఇంత వారం చెప్తారు, వాళ్ళున్న సమస్యలన్నీ చెప్తారు ఇంత వారున. కానీ సేవకులు ఒకే ఒక మాటతో తీసేస్తారు. ఏం కాదులమ్మా, ప్రార్థన చేద్దాంలే అంటాం. ఎందుకని? స్తుతుల మూలంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ప్రార్థన నీ స్థితిగతుల్ని మారుస్తుందని చెప్పి మనం కూడా ఏం చేయాలా? గుర్తించాలా. ఈ పౌలు శీల గారిద్దరు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా వారు ఏటికి భయపడలా, దేవుడు మాటలు చదవటానికి వారు భయపడలా. చక్కగా నడుం కట్టుకున్నారు, ధైర్యం కలిగి ఉన్నాడు. ఇట్లాంటివి ఎన్నో దేవుడు తీసివేశాడు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. ఈ చెరసాల ఎంత అన్నట్టుగా ధీమాతో ఉన్నారు కాబట్టి వారు చక్కగా అన్ని మరచిపోయారు. దేవుని పాద సముఖంగా చెరసాల ఎంచి ఆ చక్కగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఖైదీలు కూడా వినుచున్నారు. ఆ పాటలకు, ఆ శక్తికి చక్కగా తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి.
అవన్నీ కూడా అందరు కల్లారా చూశారు. కాబట్టే అక్కడ చెరసాల నాయకుడు కూడా చక్కగా రక్షణ పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆ ఆ 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలేను. చూడండి, ఇప్పుడు యెరికో పట్టణానికి చుట్టూరు గోడ ఉంది. ఇప్పుడు ఆ గోడ ప్రాకారంలో ఏమవ్వాలంటే పడిపోవాలి. వాళ్ళు ఎవరు బయట వాళ్ళని వాళ్ళు లోపలికి రానిచ్చుకోకుండా, వీళ్ళు బయటికి వెళ్ళకుండా ఏం చేశారంటే చుట్టూరు ప్రాకారాలు కట్టేశారండి. బయట వాళ్ళు ఎవరికి రావటానికి లేదు. దేవుడేమో ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తానని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఆ పట్టణం చుట్టూరు కూడా ప్రాకారం ఉంది. ఏం చేయాలి మరి ఈ యొక్క యెహోషువ గారు చక్కగా దేవుడు పాద సమ్ముఖంలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం చుట్టూరు ఒక్కొక్క మారు తిరిగి 6 రోజులు చక్కగా బోరలు ఊదుతూ దేవుని స్తుతిస్తూ తిరగండి. 7వ మారు మాత్రం 7 మార్లు తిరగమని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. వారు ఎప్పుడైతే 7 మార్లు తిరిగాడో ఆ యొక్క ప్రాకారం మొత్తం కూడా ఏమైపోయినాయండి, కూలిపోయినాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కత్తుల వల్ల కానింది, గొడ్డల వల్ల కానింది, మనుషుల వల్ల కానిది ఒక స్తుతుల మూలంగానే అయ్యింది. కొన్ని మనిషి సామర్థ్యానికి దేవుడు అప్పగిస్తాడు. కొన్ని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోవటానికి దేవుడు కొన్ని మన ముందు పెడతాడు. మనిషికి సాధ్యమైనవి అంతవరకే చేయాలి, అసాధ్యమైనవి దేవుడికి అప్పగించాలి. అలా అప్పగించినప్పుడు దేవుడు నా ఎడల, నీ ఎడల, మన అందరి ఎడల గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. మన చేతుల్లో ఏమి లేదు. ఏమైనా ఉందంటారా? ఏమి లేదు. ఈ చేతులు ఏముందండి? గీతలు ఉన్నాయి, తర్వాత రక్తం లేని చేతులుగా ఉన్నాయి, తర్వాత ఏమైనా ఉన్నాయి, తెల్లగా పాలిపోయిన చేతులండి. మన చేతుల్లో ఏమీ లేదు. మొత్తం నిన్ను నన్ను నడిపించేది దేవుడు. నిన్ను నన్ను కృప చూపుచు ఆయన సంరక్షించేది దేవుడు. అలాంటి దేవుడి దగ్గరకు మనము వచ్చి ఉన్నాం. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు, స్తుతించేటప్పుడు యాక్టింగ్ చేయబాక, దేవుడి మాటలు చదవటానికి పూనుకున్నప్పుడు యాక్టింగ్ చేయబాక, యాపులని మరి స్తోత్రాల పుస్తకాలని చెప్పి వాటికి అలవాటు పడబాక. అలా అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకోబాక. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా, ఆత్మతో, సత్యంతో, ఏక మనసు కలిగి, పూర్ణ హృదయముతో చక్కగా మోకరించి దేవుడికి చెందవలసిన స్తుతులు ఆయనకు కనుక నువ్వు నిజముగా చెల్లించినట్లయితే నీ ముందున్న ఎలాంటి గడ్డు పరిస్థితులైనా సరే దేవుడు మంచు వలె చక్కగా వాటన్నిటిని కూడా విడిపిస్తాడు. దేవుడికి